నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా డిసెంబర్ 2, 2024 రోజున కరీంనగర్ నగరంలోని 27, 28, 4, 5, 18, 19 డివిజన్లలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ముందుగా 19వ డివిజన్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ ముందు కూడలి వద్ద 19వ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అక్కపల్లి మల్లేశం, రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్, డివిజన్ అధ్యక్షులు అస్తపురం రమేష్, ఇన్ఛార్జ్ అస్తపురం తిరుమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు అరుణ్, కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఆవారు లత, సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నదీం, ఆఫీస్ ఇన్ఛార్జ్ కమల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 27, 28 డివిజన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమరుద్దీన్, సిరాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ నాకా చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ గారు, పెద్దపల్లి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అక్బర్ అలీ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాబ్ భాయ్ గారు, నాయకులు బషీర్, భారీ, షహన్షా, మాసూమ్ ఖాన్, గుండాడి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గంగుల దిలీప్, గుర్ర బోచయ్య, జీడి రమేష్, నదీం, కమల్, జిల్లా మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కరీముద్దీన్, సెక్రటరీ లయబ్ ఖాద్రీ, మైనార్టీ మహిళా నాయకురాలు షబానా మహమ్మద్, కీర్తి, ఖలీల్, దన్నా సింగ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి సుడా చైర్మన్ కోమటిరెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాపండి తరపున స్వాగతం సుస్వాగతం అని అందరూ తీసుకురండి. పల్లె కూతుడు పథకాల జాతర పథకాల సత్తను మన తెలంగాణ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కోమటిరెడ్డి నాయకత్వానికి, కోమటిరెడ్డి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, కోమటిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దాదా ప్రజాపాలన విజయోత్సవం 200 రూపాయలు కరెంట్ ఇస్తున్నాం కదా, మహిళలకు ఇస్తా లోపడండి అన్న పట్టుకో పట్టుకో పట్టుకో
రేవంత్ రెడ్డి నాయకత్వం నాకు కాంగ్రెస్ పాలన సంవత్సరాల పాలన 1 year అయిన సందర్భంగా విజయోత్సవాలు చేస్తున్నారు అందరితో 200 రూపాయలు యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుంది. ఉచిత బస్సు ఇస్తున్నాం, 50,000 ఉద్యోగాలు, 500 గ్యాస్ ఇస్తున్నాం. మీ అందరితో చెప్తున్నాం. అట్లుందా కవర్ అవుతుందా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు దోషపడ్డాం. 10 సంవత్సరాలు గడిలో పాలన, నియంత పాలన అనుభవించి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ మరి నుంచి విముక్తి కలిగి గత సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ప్రజలని ఏ విధంగా ఆదుకోవాలో, ప్రజలను ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో గత సంవత్సర కాలంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దాదాపు 110 కోట్ల రూపాయల ఉచిత టికెట్లు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 50,000 ఉద్యోగాలు యువకులకు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 3,500 నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇంటి ఇవ్వబోతా ఉన్నాయి. మరి విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో మెస్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ చేస్తున్న క్రమంలో మరి రాష్ట్రాన్ని పురాణ పెట్టి కుటుంబ పాలన చేసి కోట్ల రూపాయల దండకుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నది అడుగుతా ఉన్నారు. ఇలా కేసీఆర్ దివస్ పేరు మీద ఒక కార్యక్రమం చేస్తే దానికి కూడా మందు తిప్పలేకపోతే లక్షల రూపాయల అక్రమ సంపాదన సంపాదించిందని ఇలా ఓటర్ల పట్టుబట్టి వాళ్ళ కేసులు పెట్టుకున్నటువంటి పిచ్చుల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా చేతగాక గత 15 సంవత్సరాలుగా అధికారంలోనే కూడా 13 రూపాయల నిరంతరాన్ని కూడా బీజేపీలు ఇలా సాధించడం మాట్లాడుతున్నారు. కాబట్టి మనందరినీ మనం పరిమితంతో అవసరం ఉంది. ఇవాళ ప్రజాపాలన ద్వారా ప్రజలను ఆదుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మనం సుఖ సంతోషాలతో అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని మనం ఈ విజయోత్సవాల ద్వారా తెలుస్తూ ఉంది. మనం ఎన్నికలంటే చాలా సంతోషంగా మాకు 200 రూపాయలకు ఇంట్లో ఉచిత కరెంట్ వస్తూ ఉంది, మేము ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నాం, 500కి గ్యాస్ వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే మాకు చాలా సంతోషం అవుతా ఉంది. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే విధంగా కొనసాగుతుందని భవిష్యత్తులో మిగతా పథకాలను కూడా కొనసాగిస్తూ ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రజాపాలన అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి
ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు అష్టపురం రమేష్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రక్ష కావచ్చు, తిరుమల కావచ్చు, మల్లేశం కావచ్చు, మల్లికార్జున కావచ్చు, మన వాళ్ళంతా కూడా మా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. మనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అదేవిధంగా నిరంతరంగా 9 తారీఖు వరకు మనం ప్రజల్లో ఉంటూ ఈ 22 ఉత్సవాలు విజయోత్సవాలు జరుపుకోవాలని మరొకసారి తెలియజేసినటువంటి మహేందర్ రెడ్డి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. డ్రెస్ కోడ్ ఉంది కలర్ఫుల్ గా 2 డివిజన్ भाई जरा पीछे हटाओ, सबके हाथ है भाई। जंगे जरे తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు మరి ప్రజలు మోసపోయి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే గరీల పాలన, కుటుంబ పాలన జరిపి ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు నెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరిగిన విధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, 500కే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత సంవత్సరంలో మరి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే సంవత్సర కాలంగా ప్రజలను అక్కున చేసుకుని ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజాపాలనకు సంవత్సరం గడుస్తున్న సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుతా ఉన్నాం. ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాక చౌరస్తా చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఈ జెండా కార్యక్రమం చేసి ప్రజల మధ్యలో విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పేరు పేరున అందరికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి కార్యక్రమానికి ముఖ్యంగా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్తో పాటు కమరుద్దీన్తో పాటు సమర్థ బాబుతో పాటు మిగతా అందరూ కూడా పేరు ఎవరికోకుండా దయచేసి మనం ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ 4 సంవత్సరాలే కాదు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నాం. తప్పకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్తూ మీ సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మరి మనం ప్రజల మధ్యలో
ఈ కార్యక్రమాన్ని జరుపుదాం. ఇంకా ఇక్కడెక్కడైతే ఈ షాపులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి మరి వాళ్ళ ద్వారా మనం ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం ఇంకా జరుపుకుందామనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. सरिभाई दोनों की उधर से लेकर उधर हमारे ड्राइवर की तरह बाबू के తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. తెలంగాణ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 7 లక్షల అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిపై భారం మోగిపోయింది. ఈ యొక్క రాక్షస పాలనకి ప్రజలు ముఖ్యమంత్రి సంవత్సరం కావస్తుంది. రాబోయే 10-15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, ఆయా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పథకాలు అన్నీ అమలై హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అది ఫ్రీ ఆర్టీసీ బస్ కానీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, పిల్లల స్కాలర్షిప్లు కానీ, సబ్సిడీ కానీ ప్రతి ఒక్కటి కూడా పక్కడబందీగా రాష్ట్ర ప్రభుత్వంలో అందరు మమేకమై మంత్రులు, ముఖ్యమంత్రులు కానీ, ముఖ్యమంత్రి మరియు మంత్రులందరూ కూడా మమేకమై ఏకతపై నిలబడి అందరూ ప్రజల కొరకు చాలా గట్టి పట్టుదలతో పనిచేస్తున్న వాతావరణాన్ని చూసి తెలంగాణ ప్రజలు సంబరాలు చేస్తున్నారు. మన యొక్క జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు గారు ఉమ్మడి జిల్లాలో చాలా అభివృద్ధి పథకాలు చేసుకుంటూ ఎటువంటి ఆపద వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉంటుందో వారి యొక్క శ్రేయస్సు కొరకు పనిచేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంపై నమ్మకం ఒక సంవత్సరంలో ప్రజలకు నమ్మకం కలిగింది. రాబోయే రోజులలో కూడా ప్రజలు ఇదే నమ్మకంతో ముందుకు హ్యాపీగా చెప్తున్నారు. ఈ యొక్క వాతావరణాన్ని ఇలాగనే కొనసాగించాలని ప్రజలందరికీ చేస్తున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకుడు.
ఈ 10 రోజుల్లో కొనసాగుతాయి. సోదరులారా, ఎక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అందరు ఐకమత్యంతో మొత్తం మంది క్యాబినెట్ అంతా ప్రజల క్షేమం కొరకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు, యువకుల కొరకు, చదువుకున్న పిల్లల ఉద్యోగాల కొరకు, మహిళల కొరకు పనిచేస్తూ ఉన్నారు. సోదరులారా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వానికి అండదండగా ఉండి ప్రభుత్వానికి ఇంకా పని చేసేటువంటి శక్తిని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సంతోష సమయం లోపల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అక్బర్ అలీ, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్, పెద్దపల్లి. For more updates, for more videos, please subscribe, like and share. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.